ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం సోమరితనం. ఆధ్యాత్మిక జీవితానికి శత్రువు సోమరితనం. ఎందుకనగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి చీమలను చూసి బుద్ధి తెచ్చుకున్నాడు అని 6వ వచనంలో చెప్తున్నాడు. 7వ వచనంలో వానికి అధికారం లేదు, నాయకుడు లేడు, ఆయనను అది క్రమశిక్షణతో మెలుగును. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు సోమరితనం వల్ల ప్రార్థన చేద్దాంలే, లేకపోతే పూజకు వెళ్దాంలే, లేకపోతే బైబిల్ చదువుదాంలే అంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాం. అందుకే దీనికి ఒక చక్కని ఉదాహరణ మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే 10 మంది కన్యల తర్వాత ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. ఒక రాజు దూరదేశ ప్రయాణం చేస్తూ ఒకనికి 5 లక్షల వరహాలు, ఒకనికి 2 లక్షల వరహాలు, ఒకనికి 1,00,000 వరహాలు ఇచ్చినప్పుడు ఆయన మళ్ళా తిరిగి వచ్చినప్పుడు, ఆ రాజు దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు 5 లక్షల వరహాలు ఇచ్చినవాడు పొందుకున్నవాడు మరి 5 లక్షలు జత చేసి, ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన డబ్బులు నేను మరింత 5 లక్షలు జత చేశానంటే నమ్మిన బట్టు ఉత్తమ సేవకుడు, నీకు దేవుని రాజ్యంలో బహుమానం ఉంది అంటాడు. 2 లక్షల వరహాలు పొందుకున్నవాడు మరి 2 లక్షలు జత చేసి తెచ్చి, మీరు ఇచ్చినవి 2, నేను సంపాదించినవి 2 అని చెప్పినప్పుడు, మంచిది ఉత్తముడు, నమ్మిన బండు, నీవు స్వల్ప విషయంలో ఆసక్తిని చూపించేవి కాబట్టి అధికారం నీకు ఇవ్వబడుతుందంటాడు. 1 లక్ష వరహాలు పొందినవాడు, అయ్యా నీవు కఠినుడు అని, ఎక్కని చోట పోయేవాడు అని నాకు తెలియదు, అందుకే ఈ 1,00,000 వరహాలు భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీ 1,00,000 వరహాలు అంటాడు. సోమరి అని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉచ్చరించబడి ఉంది. ఈ సోమరితనం వల్ల తను చేయవలసిన బాధ్యతను చేయలేకపోవడం. ఈనాడు చాలా మందిలో దేవుడు కొన్ని వరాలను, కొన్ని అనుగ్రహాలను ఇచ్చినప్పటికీ ఆ వరాలను మనం కాల రాసుకోవడానికి కారణం ఏంటంటే సోమరితనం. అందుకే సోమరి ఎలాంటి వాడు అంటాడంటే, శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, సోమరి అశుద్ధము సోకుకిన రాయి వంటి వాడు, ఎల్లరూ వారిని అసహించుకొందరు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సోమరితనం అనే దుర్గుణాన్ని మన నుండి తీసివేయాలి. శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 13వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, కష్టించి పని చేయువాడు అధికారి అగును, సోమరిపోతూ బానిస అగును అని చెప్పబడి ఉంది. కాబట్టి మన అనుదిన జీవితంలో ఈ సోమరితనాన్ని మనం పెంచుకుంటూ పోతూ దేవుడి ఇచ్చిన అనుగ్రహాలను కోల్పోతున్నాం, దేవుని యొక్క ప్రేమను చూడలేకపోతున్నాం, దేవుని బిడ్డగా జీవించలేకపోతున్నాం. ఈ పరిశుద్ధ శ్రమణ కాలంలో ఉన్న నేను ఉపవాసం ఉన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు, కానీ నాలో నీలో మనందరిలో ఉన్న దుర్గుణాలు ఒక్కొక్కటి విడిచిపెట్టాలి. అందుకే నేను మొదటిసారి చెప్పినప్పుడు నువ్వు అంటే ఉపేక్షించుట అంటే వదిలిపెట్టు. నీ సోమరితనాన్ని వదిలిపెట్టు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించగలుగుతావు, దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతావు, దేవుని యొక్క అనుగ్రహాలను చవిచూడగలుగుతావు. అందుకే మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల కోతులు ఉండకూడదంటాడు. సోమరిపోతూ, తిండిపోతూ, తాగుపోతూ, తిరిగిపోతూ, పొగరపోతూ. ఈ 5 రకాల వ్యక్తులు మన ఇంటిలో ఉన్నప్పుడు మన ఇల్లు ఆశీర్వదించబడదు. మనతో దేవుడు వసించడానికి ఇష్టపడడు. చాలామంది చాలా టాలెంట్లు ఉంటాయి ఈ రోజుల్లో మన యువకుల్లో కానీ మనలో కానీ. మనం ఎల్లప్పుడూ మనం రిస్ట్రిక్షన్ చేసుకుంటున్నాం. ఇంత చేస్తే చాలు. మనలో ఉన్న ఆ టాలెంట్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనలో సోమరితనం ఉండకూడదు. సోమరితనం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఉన్న టాలెంట్ని మనం బయటికి తీసుకురాలి, దేవుని అనుగ్రహాలు పొందలేము, దేవుని బిడ్డలుగా జీవించలేము. 5 లక్షల వరాలు పొందినవాడు 5 లక్షలు చేయలేము, 2 లక్షల వరాలు పొందినవాడు 2 లక్షలు సంపాదించలేము, 1 లక్ష వరాలు పొందినవాడు దాన్ని భూమిలో బాధపెడితే అక్కడ ప్రభు అంటున్నాడు, నేను కఠినుడినని, విత్తని చోటు పోయేవాడని నీకు తెలుసు కదా, కనీసం నా సొమ్మును వడ్డీకి
ఇచ్చున్న ఆ డబ్బుని నేను తీసుకుందని కదా అంటున్నాడు. అంటే ప్రభు మనల్ని కష్టించి పని చేయమని కోరుతున్నాడు. మనం కష్టించి పని చేసినప్పుడే దేవుని మహిమపరచగలం, దేవుని బిడ్డలుగా జీవించగలం, దేవుని యొక్క అనుగ్రహాలు పొందగలం. అందుకే సోమరితనం అన్ని అనర్థాలకి మూలము. మనం అభివృద్ధి అవ్వనవదు సోమరితనం. అందుకే సోమరిపోతుకు మార్గం నిండా ఆటంకములే అంటున్నాడు శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో. సోమరిపోతూ సాకులు ఎదుర్కొంటాడు. నేను ఎందుకు చేయలేకపోయానంటే అన్ని సాకులు ఎదుర్కొంటాడు. కానీ కష్టించి పనిచేయవాడు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతుంటాడు. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న సోమరితనం అనే దుర్గుణాన్ని తీసుకుని ప్రభువు ఇష్టమైన బిడ్డలుగా మారుదాం. ఆ ప్రభు యొక్క అనుగ్రహాలు పొందుకుందాం. ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.